ప్రార్థింతుము నిత్యం నిన్ను యేసుని ఎరుంగజేయుము. బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. బుద్ధిని జ్ఞానము తెలివిని పరస్పరం ప్రేమించు జీవితం. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మతో యేసుని స్తుతించే వరం మాకు నేడు దయచేయుము. ఆత్మమానిను వేడేదం ప్రేమతో మా పైన వేచేయు. ప్రార్థింతుము నిత్యం నిన్ను యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా యేసుని నామం అంతటా వ్యాపింపజేయంగా శక్తిని. యేసుని నామం అంతటా వ్యాపింపజేయంగా శక్తిని. సత్య సువార్త ప్రకటింప వరం మాకు నేడు దయచేయుము. సత్య సువార్త ప్రకటింప వరం మాకు నేడు దయచేయుము. ఆత్మమానిను వేడేదం ప్రేమతో మా పైన వేంచేయు. ప్రార్థింతుము నిత్యం నిన్ను యేసుని ఎరుంగజేయుము. ఆత్మమా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సామాన్య 32వ ఆదివారాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. దైవార్చన క్యాలెండర్ సంవత్సరం అతి త్వరలో ముగుస్తున్నటువంటి సందర్భములో మన యొక్క జీవిత చివరి రోజుల గురించి ధ్యానం చేయమని, మన జీవితం ముగిసినప్పుడు పరలోకం చేరుటకు మనకు కావలసినటువంటి నూనె, మన దీపం అప్పటి వరకు వెలుగుటకు కావలసినటువంటి నూనె ఉన్నదా లేదా అని పరిశీలించుకోవాలని 10 మంది కన్యల ఉపమానము ద్వారా ప్రభువు ఈరోజు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. అదే విధముగా జ్ఞానము, వివేకము దానిని పొందాలని, నిజమైనటువంటి జ్ఞానము ఏమనగా ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది తాత్కాలికము అన్నటువంటి భేదాన్ని మనం తెలుసుకొని శాశ్వతమైన దానిని చేరుటకు, పొందుటకు ప్రయత్నించాలని ఈనాటి పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మరి ఈ పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందు మన జీవితం అనేటటువంటి దీపం, వెలుగుటకు కావలసినటువంటి నూనె ఉన్నదా అని పరిశీలించుకొని, మన యొక్క పాపము ద్వారా
ఆ జీవితం కొడిగట్టి ఆరిపోతుందని గ్రహించి మన పాపములను క్షమించమని, ఆరిపోబోతున్నటువంటి మన జీవితం అనే దీపమును వెలిగించమని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము నారాధించుచున్నాము. మేము గణపరచుచున్నాము. మీ మహావైభవమునకై మీకు వందనముల్ అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ఏలిన వారైన యేసుక్రీస్తువా, ఏలిన వారైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడువారా, మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవారా, మాకు దయ చూపండి. ఏలయనా మీరొకరే పరిశుద్ధులు, మీరొకరే ఏలిన వారు, మీరొకరే మహోన్నతులు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయసమ్మతమును స్తుతియోగ్యమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వారిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సామాన్య కాలంలో 32వ ఆదివారము. మొదటి పట్టణము. జ్ఞానము తన్ను వెదుకు వారికి దొరుకును. సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. జ్ఞానము కాంతితో ప్రవేశించునే గాని కొడిగట్టదు. తనను ప్రేమించు వారికది సులువగానే లభించును. తనను వెదుకు వారికి సులువగానే దొరుకును. తనను అభిలషించు వారికది వెంటనే సాక్షాత్కరించును. పెందల కడని లేచి జ్ఞానము కొరకు గాలించినచో తిప్పలుండవు. అది తనంతట తానే వచ్చి మీ తలుపు చెంత కూర్చుండును. జ్ఞానము గూర్చి ఆలోచించిన పరిపూర్ణమైన విఘ్నత కలుగును. దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. విజ్ఞానమే తనకు తగిన వారి కొరకు వెదుకుచూ ఉండును. దయతో వారి రోజువారి పనులలో వారికి సాక్షాత్కరించును. వారి ఆలోచనలన్నిటా వారికి ప్రత్యక్షమగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విజ్ఞాన దీపమును వెలిగించుమీ, దయచేయుము నాకు జ్ఞానము. విజ్ఞాన దీపమును వెలిగించుమీ, దయచేయుము నాకు మీ జ్ఞానము. నీవే కాంతి, నీవే శాంతి, నీవే కాంతి, నీవే శాంతి, నీవేగా నా దీపము, నీవేగా నా జీవము. నీవేగా నా దీపము, నీవేగా నా జీవము. విజ్ఞాన దీపమును వెలిగించుమీ, దయచేయుము నాకు జ్ఞానము. విజ్ఞాన దీపమును వెలిగించుమీ, దయచేయుము నాకు మీ జ్ఞానము. రెండవ పట్టణము. యేసుతో పాటు ఆయన యందలి విశ్వాసంతో మరణించిన వారిని కూడా దేవుడు వెంటబెట్టుకుని వచ్చును. పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, నమ్మకం లేని వ్యక్తుల వలె మీరు విచారపడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలనని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందనని మనము విశ్వసింతుము. కనుక మన విశ్వాసమును బట్టి ఆయన యందు మరణించిన వారిని యేసుతో పాటు ఉండుటకు దేవుడు వారిని తన వెంట పెట్టుకొని వచ్చును. ఏలైనా మేము మీకు చెప్పేది ప్రభు బోధన ఇది. ప్రభు వచ్చేటి దినము వరకు సజీవులమై ఉండు మనము మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞాస్వరమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకా ధ్వనియును అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారు
ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనుపోబడుదురు. కనుక మనము సదా ప్రభువు తోడనే ఉందుము. ఇది ప్రభు వాక్కు. నీకు వందనములు. హల్లెలూయా ని పాడేదం, హల్లెలూయా ని పాడేదం, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ని పాడేదం, హల్లెలూయా ని పాడేదం, హల్లెలూయా ని పాడేదం, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ప్రభుకు, హల్లెలూయా ని పాడేదం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 25 వచనములు 1 నుండి 13 వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుచు నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెల్లుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభూ ప్రభూ తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు. ఏలయన ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన టైటానిక్ అనేటటువంటి పెద్ద ఓడ సముద్రములో మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది. ఆ సమయములో ఆ ఓడలో 2228 మంది ఉన్నారు. ఈ 2228 మందిలో 1523 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ఓడలో. ఈ 1523 మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారిలో ప్రాణాన్ని చిన్న పడవ ద్వారా, సహాయానికి వచ్చినటువంటి చిన్న పడవ ద్వారా, వీరందరూ పడవల ద్వారా తమ యొక్క ప్రాణాలను కాపాడుకున్నారు. వీళ్ళల్లో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నటువంటి వారిలో సుమారుగా 11 మంది కోటీశ్వరులు, లెక్కకు మిక్కలేనటువంటి డబ్బు. ఈ 11 మందిలో 10 మంది చనిపోగా ఈ కోటీశ్వరులలో ఒక వ్యక్తి, అతని పేరు గాడ్ఫ్రే పెయుంచెన్ అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ టైటానిక్
ఐస్ పర్వతాన్ని ఢీకొట్టిందో అది ముక్కలుగా ఇరిగిపోతుంది అని తెలుసుకున్నారో అప్పుడు అందరూ కూడా పరిగెత్తటం ప్రారంభించారు. అన్నిటినీ వదిలివేసి, ఎందుకంటే ఈ కోటీశ్వరులలో తమ వద్ద విలువైనటువంటి డబ్బు, డాక్యుమెంట్లు, వజ్ర వైడూర్యాలు కూడా ఆ ఓడలో ఉన్నాయి. అయితే ఈ గాడ్ఫ్రే ఏం చేశాడంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఈ మునిగిపోతున్నటువంటి టైటానిక్ నుంచి చిన్న పడవ సహాయానికి వచ్చినటువంటి, ప్రాణాలు కాపాడటానికి వచ్చినటువంటి ఈ చిన్న పడవకు చేరుకోవటానికి హడావిడిగా పరిగెత్తుతూ సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన దగ్గర, ఆయన ఓడలో $3,00,000 డబ్బులున్నాయి. అవన్నీ గదిలో మర్చిపోయి హడావిడిగా ఈ చిన్న పడవ దగ్గరకు వెళ్తూ మధ్యలో కొంత దూరం ఆగి వెనక్కి వచ్చాడు తన రూమ్కి. ఈ $3,00,000 ఉన్నటువంటి తన గదికి వచ్చాడు ఓడలో. నువ్వు నేనైతే ఎందుకు వస్తాం? ఆ $3,00,000 కోసం వస్తాం. మనం కొన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా చూస్తాం. అరే ఆ కాలిపోతుందిరా విమానం, బస్సు తగలబడిపోతుందిరా అంటే సూట్ కేసులు కావాలి, ఆ తర్వాత బట్టలు కావాలి. ఆ సమయంలో కూడా మన జ్ఞానం పనిచేయదు. ఈ గాడ్ఫ్రే అనేటటువంటి వ్యక్తి తన గదిలో $3,00,000 ఇంకా ఎక్కువ డబ్బున్నా కూడా హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాటినన్నిటిని కూడా ఏమీ ముట్టుకోలేదు తన గదికి వచ్చి. కానీ తన టేబుల్ మీద ఉన్నటువంటి 3 ఆరెంజ్ పండ్లను తీసుకొని ఈ చిన్న పడవలోకి వచ్చి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అంటే ఆ సమయంలో ఆ $3,00,000 కన్నా కూడా విలువైనవి ఈ 3 ఆరెంజ్ పండ్లే. ఎందుకనగా ఈ పెద్ద ఓడ నుంచి చిన్న పడవల ద్వారా ఎన్ని రోజులు వెళ్ళాలో తెలియదు. తీరం చేరాలంటే ఆహారం ఉందో లేదో తెలియదు. ఈ 3 పండ్లే తన ప్రాణాన్ని కానీ ఇతర అవసరములో ఉన్నటువంటి ఈ ప్రాణాలు మిగిల్చుకున్నటువంటి వారి ప్రాణాలని ఈ $3,00,000 కాపాడలేవు. $3,00,000 కాదు కదా, కోట్ల డాలర్లు ఉన్నా కూడా కాపాడలేవు. మునిగిపోతున్నటువంటి నావలో మన దగ్గర కోట్ల రూపాయలు ఉంటే ఏంటి, వాటికన్నా మనం బ్రతకటానికి ఆ 3 ఆరెంజ్ పండ్లే విలువైనవి. అంటే ఆ సమయములో ఏది ప్రధానమైనది, ఏది ప్రధానమైనది కాదు అని తెలుసుకోవటమే వివేకం. అందుకే మొదటి పట్టణంలో వివేకం గురించి, జ్ఞానం గురించి విన్నాం. ఆ సమయంలో ఓడ మునిగిపోయేటటువంటి సమయంలో మనకు కావలసింది ప్రాణాలు కొన్ని రోజులు కాపాడుకోవటానికి ఆ 3 నారింజ పండ్లే తప్ప $3,00,000 డబ్బులు కానీ వజ్ర వైడూర్యాలు కానీ కాదు. అందుకే విజ్ఞానము లేదా వివేకము ఏమనగా ఏది ప్రాధాన్యమైనది, ఏది ప్రాధాన్యమైనది కాదు అన్నటువంటి తేడాను తెలుసుకొని ప్రాధాన్యమైనటువంటి దానిని ఎన్నుకొని అనుసరించటమే వివేకం. అందుకే ఇంగ్లీష్లో ఒక చక్కని ప్రేయర్ ఉంటుంది, చాలామంది ఇళ్లలో తగిలించుకుంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ సెరెనిటీ. ఆ ప్రేయర్ ఏముంటుందంటే, గాడ్ గ్రాంట్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ ఐ కెనాట్ చేంజ్ అండ్ టు కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్ అండ్ ద విజ్డమ్ టు నో ద డిఫరెన్స్. అంటే ప్రభువా, నేను కోరుకునేటటువంటి వరం ఏమనగా, ఏ విషయాలనైతే నేను మార్చలేనో ఆ మార్చలేని విషయాలను అంగీకరించే శాంతిని నాకివ్వు. ఏ విషయాలనైతే నేను మార్చగలను వాటిని మార్చేటటువంటి దమ్ము, ధైర్యం నాకివ్వు. ఈ రెండిటి మధ్య తేడాను తెలుసుకునే జ్ఞానాన్ని కూడా నాకివ్వు. ఏంటి ఇక్కడ జ్ఞానం అంటే, దేనిని నేను మార్చగలను, దేనిని నేను మార్చలేను, ఈ తేడా తెలుసుకోవటమే జ్ఞానం. అంటే ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది అని తెలుసుకోవటమే మనిషి జ్ఞానమని బైబిల్ గ్రంథం మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. అందుకే ఈ 10 మంది కన్యల ఉపమానంలో 5గురికి నూనె ఉంది సరిపోయినంత, కానీ మిగతా 5గురికి సరిపోయినటువంటి నూనె లేదు. మనందరి జీవితం కూడా ఒక దీపముతో పోల్చబడింది. దీపానికి జీవితానికి ఎన్నో పోలికలున్నాయి. దీపం వెలగాలి అంటే, క్రొవ్వొత్తి వెలగాలంటే దానికి దారం ఉండాలి, మైనం ఉండాలి. ఒక కాగడ వెలగాలన్నా కూడా ఉండాలి, లేదా నూనె ఉండాలి. మన జీవితం కూడా ముందుకి సాగాలి అంటే మనకి కూడా ఈ నూనె అవసరం. ఈ నూనె ఏమిటి అని మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే నూనె లేకపోతే
దీపం ఆరిపోతుంది, మన జీవితం కూడా ఆగిపోతుంది. అందుకే పూర్వకాలం ఒలింపిక్స్ గ్రీకు దేశంలో మొదలైనప్పుడు వెలిగేటటువంటి క్రొవ్వొత్తి అనేటువంటిది కూడా ఒక రేసులో భాగం. ఒలింపిక్స్లో ఒక ఆట వెలిగే క్రొవ్వొత్తి రన్నింగ్ రేస్. అంటే ఏంటి? ఈ పోటీదారులందరూ కొవ్వొత్తిని వెలిగించుకొని పట్టుకొని గమ్యస్థానాన్ని ఎవరు ముందు చేరతారో వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? గమ్యస్థానం చేరటం ఒక్కటే ముఖ్యం కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న క్రొవ్వొత్తి ఆరిపోకూడదు. వెలుగుతూ ఉన్న క్రొవ్వొత్తితో ఎవరైతే ముందు చేరతారో దాన్నే మన వాళ్ళు కాపీలు కొట్టారు ఈ ఆటనే. ఏంటి? స్పూన్ ఇన్ ద మౌత్ అంటారు కదా, మౌత్లో స్పూన్ పెట్టి దానిలో ఒక గోలీ పెట్టి రేస్ ఏమంటారు దాన్ని? లెమన్ ఇన్ ద స్పూన్. మాకు లెమన్లు దొరికినప్పుడు పింగాన్ గోళీలు పెట్టేవాళ్ళు. ఈ పోటీదారులు ఏం చేయాలి? గమ్యం చేరటమే కాదు, ఈ నిమ్మకాయ కానీ గోళీ కానీ స్పూన్ నుంచి పడకూడదు. అది కింద పడిపోయి నువ్వు ముందు చేరినా కూడా నువ్వు ఓడిపోయినట్లే. అంటే నూనె చివరిదాకా నూనె ఉంచుకోవటం ఎంతో ముఖ్యం. అప్పుడు మాత్రమే మనం పరలోకాన్ని చేరగలం. ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ అని ఒక ఫేమస్ ఇంగ్లీష్ బుక్ ఉంది. ఇది రచించినటువంటి వ్యక్తి బిషప్ ఫిలిప్స్ బ్రూక్స్. ఈ బిషప్ ఫిలిప్ బ్రూక్స్ ఏం చేశాడంటే, ఆయన మరణావస్థలో ఉన్నాడు, తీవ్రమైన జబ్బు చేసింది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, నా స్నేహితుల్ని ఎవ్వరిని కూడా రావద్దు అని చెప్పండి నన్ను చూడటానికి, నేను మరణ శయ్య మీద ఉన్నాను, అయినా కూడా నా స్నేహితుల్ని ఫ్రెండ్స్ని ఎవ్వరిని కూడా అనుమతించను అని ఆయన ఎవ్వరిని కూడా కలవటానికి ఇష్టపడలేదు. అయితే ఒక వ్యక్తి, రాబర్ట్ అనేటటువంటి వ్యక్తి మాత్రం ఈయన్ని కలవాలనుకున్నప్పుడు అనుమతించాడు. ఈ రాబర్ట్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనగా, క్రైస్తవ మతానికి విరుద్ధముగా బోధనలు చేస్తున్నటువంటి వ్యక్తి. యాంటీ క్రైస్ట్ అంటారు, అంటే క్రీస్తుకి వ్యతిరేక అన్నమాట. అన్ని తప్పుడు బోధనలు క్రైస్తవ మతానికి విరుద్ధముగా చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాబర్ట్. ఈ రాబర్ట్ వచ్చినప్పుడు మాత్రం ఈ బిషప్ ఫిలిప్ అనేటటువంటి బిషప్ మరణించే ముందు ఆయన్ని కలవటానికి ఇష్టపడ్డాడు, కానీ ఇక ఎవ్వరిని కలవటానికి ఇష్టపడలేదు. అప్పుడు ఈ రాబర్ట్ ఎంతో సంతోషముతో ఆనందముతో, అయ్యా మీ స్నేహితుల్ని ఎవ్వరిని కూడా మీరు కలవలేదు, మీతో పాటు దేవాలయానికి చర్చికి వెళ్ళే వాళ్ళని ఎవ్వరిని కూడా మీరు అనుమతించలేదు, కానీ నన్ను మాత్రం మీరు అనుమతించారు మిమ్మల్ని చూడటానికి. నేనెంతో హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఆ బిషప్ ఫిలిప్ ఏం సమాధానం చెప్పారంటే, నాయనా అంత సంతోషపడమాకు, నా స్నేహితుల్ని నా చర్చికి వచ్చే వాళ్ళందరినీ కూడా వచ్చే లోకంలో నేను కలుస్తానన్న నమ్మకం నాకుంది, కానీ నిన్ను కలవాలంటే మాత్రం నాకు ఇదొక్కటే చివరి అవకాశం. ఎందుకంటే నా స్నేహితులు ఫ్రెండ్స్ వాళ్ళందరూ పరలోకంకి వస్తారు, వచ్చే నిత్య జీవితంలో వాళ్ళందరిని అక్కడ కలుస్తా. నీకెందుకు అనుమతి ఇచ్చానంటే నువ్వు అక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, కాబట్టి నిన్ను కలవాలంటే ఛాన్స్ ఇప్పుడు మాత్రమే ఉంది, దానికోసం అనుమతి ఇచ్చాను అని ఆయన సమాధానం ఇచ్చాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఈ నూనె, జీవితం అనేటటువంటి దీపం వెలగాలంటే నూనె కావాలి, పరలోకం చేరాలంటే కూడా అదే నూనె కావాలి. ఏమిటి ఈ నూనె అని అనగా, మొట్టమొదటిది దేవునితో వ్యక్తిగత సంబంధమే మన జీవితాన్ని వెలిగించేటటువంటి దీపపు నూనె. ఈ దేవునితో వ్యక్తిగత సంబంధం, పర్సనల్ అండ్ క్లోజ్ రిలేషన్ విత్ గాడ్, అది ఉంటే మనకు నూనె ఉన్నట్టే పరలోకం చేరటానికి. మన దీపం వెలుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకరి నూనెను వేరే వాళ్ళు తీసుకోలేరు. అందుకే ఈ 5 ఏమన్నారు? మీ నూనెలో కొంత మాకీయుడు. అంటే నువ్వు చేసే పుణ్యం నాకు సగం ఇస్తావా? ఇవ్వలేవు. దేవునితో నీకున్న సంబంధాన్ని నాకు కొంచెం ఇస్తావా? ఇవ్వలేవు. నీవు చేసే పుణ్యకార్యాల యొక్క ఫలం నాకు కొంచెం ఇవ్వగలవా? లేదా నేను వేరే వాళ్ళకి ఇవ్వగలనా? ఇవ్వలేను. అందుకే ఎవరి నూనె వాళ్ళే తెచ్చుకోవాలి. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? మీ నూనెలో కొంత మాకీయుడని చెప్పినప్పుడు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు. అంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, ఎవరిది వాళ్ళే సమకూర్చుకోవాలి, వేరే వాళ్ళది మనం పుణ్యాన్ని తీసుకోలేం. రెండవది, అకస్మాత్తుగా కూడా అది రాదు.
ఇట్లా చిటికి వేయంగానే మనకు నూనె రాదు. అంటే పుణ్య జీవితము కూడా ఒక్కసారిగా వచ్చేది కాదు. అది చిన్నతనము నుంచి అలవర్చుకునేది. అది జీవితాంతం పడుతుంది ఈ పుణ్య జీవితం అనేటటువంటి నూనెను మనం పొందటానికి. కనుక మంచి ప్రవర్తనే ఈ నూనె, మనం చేసే సత్క్రియలే ఈ నూనె, దేవునితో మనకున్నటువంటి సహవాసము, వ్యక్తిగత సంబంధ బాంధవ్యమే మన జీవిత దీపాన్ని వెలిగించేటటువంటి నూనె అని మనందరం కూడా ఈరోజు గ్రహించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈరోజు మనలందరిని అడిగేటటువంటి ప్రశ్న, నీ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అది గాలిలో ఉన్నటువంటి దీపం లాంటిది. గాలి పెద్దగా వచ్చితే ఎంత దీపమైనా ఆరిపోతుంది. నీ జీవితము కూడా అంతే. మరి అది వెలగాలి అంటే నూనె ఉండాలి. నూనె ఉన్నా కూడా గాలిలో దీపం ఎప్పుడైనా ఆరిపోతుంది. అట్లానే మన మరణము కూడా ఎప్పుడైనా సంభవించవచ్చు. ఏ విధముగా పెండ్లి కుమారుడు తనకిష్టం వచ్చినటువంటి సమయంలో వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు. కొంతమందికి ఆలస్యంగా వస్తుంది మరణం, కొంతమందికి అకస్మాత్తుగా వస్తుంది. ఎప్పుడు వచ్చినా కూడా అప్పటికప్పుడు మనకు నూనె దొరకదు. ఏం చేశారు వాళ్ళు? నూనె లేక కొనుక్కోటానికి వెళ్ళారు. అంతలోకి ఆయన వచ్చాడు, ద్వారాలు మూయబడ్డాయి. కాబట్టి ఏ సమయములో మరణం వచ్చినా, ఏ సమయములో మన జీవిత దీపం ఆరిపోయినా, మనము దేవుని యొక్క సన్నిధికి చేరటానికి సిద్ధముగా ఉండే శక్తిని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని నిశ్చయించున్నాను. అతని యొక్క ఏకపుత్రును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని నిశ్చయించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, జీవితం అనేటటువంటి దీపమును వెలిగించమని, అది వెలుగుతూనే ఉండుటకు కావలసినటువంటి సత్క్రియలు, దేవునితో సత్సంబంధం అనేటటువంటి నూనె కలిగి ఉండాలని ఈరోజు పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మరి జీవితంలో ఏది ప్రాధాన్యమో దానిని పొందుటకు కావలసిన శక్తినివ్వమని ఈ సమయంలో దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి కథోలిక గృహస్థ క్రైస్తవుని, క్రైస్తవురాలని దీవించండి. వెలిగించుమయ మా జీవితం అనేటటువంటి దీపమును, దానికి కావలసినటువంటి సత్క్రియలు అనేటటువంటి నూనెను మేము సమకూర్చుకునేటటువంటి విధముగా మంచి జీవితాన్ని జీవించే శక్తిని కడవరకు మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను ఆశీర్వదించండి. జన్మదినోత్సవాన్ని చేసుకునేటటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. ముఖ్యముగా మృతుల కోసం మేము ఈ పూజను ప్రత్యేకముగా అర్పిస్తూ ఉండగా, మా కుటుంబాలలో మరణించినటువంటి మృతులకు వారికి రావాల్సినటువంటి శిక్షను ఈ పూజా బలి యొక్క ఫలితము ద్వారా తొలగించి మోక్షములో పునీతుల సత్సాంగత్యమును వారికి అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి ఆర్థిక సహాయం, ప్రార్థన సహాయం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. అనేక మంది ప్రజలు వారికి ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా మీరు వారికి అనుగ్రహించినటువంటి దానిలో త్యాగము చేసి ఈ సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు సహాయపడుతున్నారు. ఎంతో మంచి మనస్సు కలిగినటువంటి వారిని ఆశీర్వదించి వారి యొక్క సత్క్రియలకు గాను వారి జీవిత దీపం ఎల్లవేళలా వెలుగుచుండే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం.
ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. చేరితిని దేవా నీ ఆలయం, అర్పించగా నీకు నా హృదయం. చేరితిని దేవా నీ ఆలయం, అర్పించగా నీకు నా హృదయం. త్రోసివేయకు మలినమైనదని, త్రోసివేయకు మలినమైనదని, చేకొనుము దేవా హృదయార్పణము. చేకొనుము దేవా హృదయార్పణము. చేరితిని దేవా నీ ఆలయం, అర్పించగా నీకు నా హృదయం. నచ్చిన కానుక ఇవ్వాలని, నీ మెప్పును నేను పొందాలని, తిరిగి తిరిగి నేనలసిపోతిని, వెదకి వెదకి వేసారిపోతిని. చివరకు మిగిలింది నా శూన్య హృదయం, చివరకు మిగిలింది నా శూన్య హృదయం. అర్పింతు నేను అనురాగముతో, చేరితిని దేవా నీ ఆలయం, అర్పించగా నీకు నా హృదయం. సోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు, ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేయించేసేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరం మీదే రాజ్యం,
మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మార్గము నీవని, గమ్యము నీవని, మార్గము నీవని, గమ్యము నీవని, నమ్మితి గనుక ఓ యేసునాథ సుగమమాయని జీవయాత్ర. ప్రాణము నీవని, దేహము నీవని, ప్రాణము నీవని, దేహము నీవని, నమ్మితి గనుక ఓ యేసునాథ చైతన్యముందిని జీవయాత్ర. బాధల బరువులో నిత్య నిరాశలో, శోధన వేళలో సత్య సాక్ష్యము నీయగా, శాంతము నీవని, స్పష్టత నీవని, శాంతము నీవని, స్పష్టత నీవని, నమ్మితి గనుక ఓ యేసునాథ ఆనందమాయని జీవయాత్ర. మార్గము నీవని, గమ్యము నీవని, నమ్మితి గనుక ఓ యేసునాథ సుగమమాయని జీవయాత్ర.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తిని చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నవంబర్ మాసములో మనం మృతుల కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా తిరుసభ కోరుతూ ఉంది. అందుకే మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ నెల 1వ తేదీ నుంచి దివ్యవాణి టీవీ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దివ్యకారుణ్య జపమాల, అదే విధముగా దివ్య బలి పూజ కేవలం మృతుల కోసం మాత్రమే అర్పిస్తున్నాం. ఇతర ఉద్దేశాలు సాయంత్రం పూజలో తీసుకోకుండా కేవలం మరణించినటువంటి వారి ఆత్మల నిత్య విశ్రాంతి కోసం ఈ పూజతో పాటుగా దివ్యకారుణ్య జపమాలను కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా జపిస్తున్నాం. కాబట్టి మీకందరికీ కూడా మనవి చేస్తున్నాం, మీ కుటుంబాలలో మరణించినటువంటి వారల కోసం, అదే విధముగా దిక్కులేని ఆత్మల కోసం మనం పూజను పెట్టించుట మనకు మోక్షానికి వెళ్ళటానికి సహాయం చేస్తూ ఉంది. కనుక కనీసం ఈ మిగతా రోజుల్లో నవంబర్ నెల ముగిసేలోపు ప్రతి కుటుంబం కనీసం ఒక్క దివ్య బలి పూజనైనా దివ్యవాణి టీవీలో సమర్పించుకొని పూజతో పాటు దివ్యకారుణ్య జపమాల ద్వారా మీ కుటుంబంలో మరణించినటువంటి మృతుల కోసం, దిక్కులేని ఆత్మల కోసం వేడుకొనవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. అమ్మా మరియా
శుద్ధి మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా, మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలతో ఉన్న మమ్ము ఓదార్చి దయతో నడిపించుమా, ఓదార్చి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికే అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.